Dear viewers, good evening to all of you. Today I would like to deal with an important point regarding position of adverbs and enough. That is enough versus other adverbs. How to position them in a sentence. An adverb is placed before an adjective or another adverb. It modifies. ఒక యాడ్వర్బ్ ఏ యాడ్జెక్టివ్ను లేక ఏ ఇతర యాడ్వర్బ్ను మోడిఫై చేయాలనుకుంటుందో దానికి ముందు వాడతారు జనరల్గా. హీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, యాడ్జెక్టివ్ ముందు వెరీ వాడారు, ఇది యాడ్వర్బే. అట్లే షీ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్, కరెక్ట్ ఏంది యాడ్జెక్టివ్, దాని ముందు ఎలా వచ్చిన అబ్సల్యూట్లీ అని ముందు వాడారు అనమాట. సహజంగా ఇలా అన్నమాట వాడేది. అట్లే హీ రన్స్ వెరీ ఫాస్ట్, రన్ను మోడిఫై చేసింది ఫాస్ట్, ఈ ఫాస్ట్ను మోడిఫై చేసింది వెరీ. అంటే వెర్బ్ని ఇది మోడిఫై చేస్తే ఈ యాడ్వర్బ్ని ఇంకొక యాడ్వర్బ్ వెరీ మోడిఫై చేసింది. సహజంగా ఇట్లా వస్తాయి అన్నమాట. బట్ the adverb enough comes after the adjective or adverb it modifies. ఈ విధంగా యాడ్జెక్టివ్కి ఒక వేరే యాడ్వర్బ్కి ముందు వస్తుంటే ఎనఫ్ మాత్రం తర్వాత వస్తుంది. హీ ఈజ్ ఫూలిష్ ఎనఫ్, హీ ఈజ్ ఎనఫ్ ఫూలిష్ అనకూడదు, హీ ఈజ్ ఫూలిష్ ఎనఫ్ టు ఆప్ట్ ఫర్ ది సబ్జెక్ట్. ఓకే, షీ ఈజ్ రిచ్ ఎనఫ్ టు బై ది బిల్డింగ్. చూసారా, యాడ్జెక్టివ్ తర్వాతే వస్తుంది. అట్లా యాడ్వర్బ్కి ఎలా ఉంటుందో అనొచ్చు. హీ ఎక్స్ప్లెయిన్డ్ ది లెసన్ క్లియర్లీ ఎనఫ్, ఎక్స్ప్లెయిన్ ది లెసన్ క్లియర్లీ, ఇది యాడ్వర్బ్ అనమాట. దీన్ని ఎక్స్ప్లెయిన్ని వర్ణిస్తుంటుంది. క్లియర్లీని ఎనఫ్ చెప్పాలనుకుంది, ముందు వాడకూడదు. క్లియర్లీ ఎనఫ్, ఫుల్లిష్ ఎనఫ్, గుడ్ ఎనఫ్, రిచ్ ఎనఫ్, అట్లా క్లియర్లీ ఎనఫ్. అట్లా తర్వాత రావాలా యాడ్జెక్టివ్ అయినా యాడ్వర్బ్ అయినా ఎనఫ్ వాడాలనుకుంటే మాత్రం తర్వాతే వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్.